అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించుకునేందుకే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 21, 2024, ఆదివారం. తిథి ఏకాదశి, రాత్రి 7:26 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం రోహిణి, రాత్రి 3:52 వరకు, తదుపరి మృగశిర. యోగము శుక్లము, ఉదయం 9:47 వరకు, తదుపరి బ్రహ్మము. కరణం వనిజ, ఉదయం 7:23 వరకు, తదుపరి విష్టి. రాత్రి 7:26 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:40, సూర్యాస్తమయం సాయంత్రం 5:58. చంద్రోదయం మధ్యాహ్నం 2:05, చంద్రాస్తమయం రాత్రి 3:43. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:33 నుండి 5:58 వరకు, యమగండం మధ్యాహ్నం 12:19 నుండి 1:43 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:08 నుండి 4:33 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:27 నుండి 5:12 వరకు, వర్జము రాత్రి 7:38 నుండి 9:17 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 12:34 నుండి 2:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. శుభ గడియలు ఉదయం 8:09 నుండి 9:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. జనవరి 21, ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి, రాత్రి 7:26 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి మంచి తిథి అయినప్పటికీ ఈ రోజు ఏకాదశి తిథి ఉన్నంత వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ఈ ఏకాదశి ధర్మ సావర్ణి మన్వాది తిథి. పంచాంగం ప్రకారం మన్వాది తిథుల్లో శుభకార్యాలు చేయకూడదు. తదుపరి వచ్చే ద్వాదశి ఆదివారం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. అంతేకాకుండా ద్వాదశి ఆదివారం మృగశిర నక్షత్రం, ఈ మూడింటి కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం తెల్లవారుజామున 3:52 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా ఒక పనిని తలపెట్టి చేస్తే అటువంటి పనిని మరో 2 మార్లు చేసే అవకాశం లభిస్తుందని పెద్దలు చెప్తారు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు గుళిక కాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: పుత్రద ఏకాదశి, పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు.
ఈ వ్రతం ఆచరించడం వలన పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. ప్రపంచ మంచు దినోత్సవం, గ్రాండ్ మదర్స్ దినోత్సవం. తెలుగు సినీ దర్శకులు ఈవీవి సత్యనారాయణ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 21 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి గందరగోళంగా ఉంటుంది. వృషభ రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మిథున రాశి మంచి మనసును చాటుకుంటారు. కర్కాటక రాశి ఆనందంగా గడుపుతారు. సింహరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. తులారాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనస్సు రాశి లాభం ఉంటుంది. మకర రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభరాశి ఆనందంగా గడుపుతారు. మీన రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.